ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 32వ వచనం నుండి ఈ విధంగా ఉంది. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ నుంచితిరని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. చూడండి, ఈ మాటలు వింటున్న ప్రజలారా, మనం చదవబడిన ఈ వాక్య భాగంలో మరియ యేసుక్రీస్తు పాదాల దగ్గరకు పడి ఆయన్ని మొరపెడుతుంది. ఆయనకి చెబుతుంది, అయ్యా, నువ్వు ఇక్కడ కానీ ఉంటే నా సహోదరుడు చావకుండును అని. అలాగనే యేసుక్రీస్తు మరియ ఏడుస్తూ ఉన్నప్పుడు, అలాగనే మరియతో పాటు చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఎంతో బాధలో దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు, దేవాది దేవుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కూడా మానవుడుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా కన్నీళ్లు కార్చిన దేవుడై ఉన్నాడు. చూడండి, ఎంత సంతోషకరమైన మాట. యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రజలు, యేసయ్యను నమ్ముకున్న ఎవరైనా సరే, వారు కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, లేదా వారు కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, ఇరుకుల్లో ఉండి, రోగాలలో ఉండి, శ్రమల్లో ఉండి, చావు బతుకుల్లో ఉండి యేసే దగ్గరకు వచ్చి ప్రభువా అని ఆయనకి మొర్రపెడితే నా దేవుడు చూస్తూ ఊరుకుండే దేవుడు కాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం బాధపడుతూ, మనం కన్నీళ్లు కారుస్తూ ప్రభువుకు చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఆ దేవాది దేవుడు కూడా మనతో పాటు ఉండి ఏడ్చి, ఇదిగో మన కష్టాలు తొలగించే దేవుడై ఉన్నాడు. చూడండి, ఎంత విచిత్రం. ఒక సృష్టికర్త అయిన దేవుడే మానవుడిగా వచ్చి మానవులు ఏడుస్తుంటే ఆయన కూడా మనతో పాటు కూర్చొని ఏడుస్తున్నాడు, మరియతో పాటు ఉండి ఏడుస్తున్నాడు. ఎంత అద్భుతమో కదా. చూడండి, దేవుడే అలాగ ఏడుస్తున్నాడు. తర్వాత కిందకు వచ్చి చూస్తే ఎందుకు ఏడుస్తుంది ఆ మరియ అని అంటే, వాళ్ళ సహోదరుడు లాజరు చనిపోయి 4 రోజులైంది. 4 రోజులైన తర్వాత మరి ఆ శవము ఎంత విధంగా గబ్బుగూడుతూ ఉంటుంది తెలుసు కదా మనకి. అలాగని అన్ని రోజులైనా కూడా ఆ శవాన్ని యేసుక్రీస్తు వెళ్ళి, ఇదిగో లాజరు బయటికి రా అని ప్రభువు పిలవగానే మృతుడై ఉన్న లాజరు, చనిపోయి ఉన్న లాజరు సజీవుడై ఆయన మరలా బయటికి రావడం జరిగింది. దేవుడు మనం పడే బాధ చూసి, మనం పెట్టే మొర చూసి, ఆయన మన బాధ ఆలకించి, మన ప్రార్థన ఆలకించి, ఆ దేవాది దేవుడు మన కష్టాల్ని, మన నష్టాల్ని, ఇదిగో మన రోగాల్ని కూడా ఆయన నోటి మాటతో తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు. అందుకని మీరు ఈ మాటలు వింటున్న మీరు ముందుగా పరిగెత్తుకుంటా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడం కాకుండా, ముందుగా మీరున్న స్థలంలోనే, మీరున్న చోటే ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్యలో ఉంటారని ప్రభువు చెప్పిండు. అలాగనే మీరు ఎక్కడైతే అక్కడే ఉండి ప్రభువుని అడగాలి, ప్రభువుని శరణు వేడాలి. ప్రభువా, ఈ బాధలు కూడా నేను ఉన్నానయ్యా, కష్టాల్లో నేను ఉన్నానయ్యా, నన్ను తప్పించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని మీరు ఆయనకి చెప్పాలి. ప్రభు అంటున్నాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడుడు అని. అందుకని మనం అడగాలి. అడిగినప్పుడు ప్రభువు ఆ కష్టాల నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు. అయితే మనం అడిగేది కూడా ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలి. అయితే మనం ఏమంటే అడిగితే దేవుడు ఎవడు? మన బాధల్ని తప్పించే దేవుడు, మన కష్టాల్ని తప్పించే దేవుడు, మన శ్రమల్లో, ఇరుకుల్లో అన్నిట్లో తోడుగా ఉండి మనల్ని రక్షించే దేవుడు, ప్రాణమే పెట్టి లేచిన దేవుడు. కాబట్టి మనల్ని అన్ని విధములుగా ఆయన కాపాడి రక్షించే దేవుడు. అందుకని మనం అడగడం కూడా, ప్రభువా, నా శ్రమలు, నా కష్టాలు, నా బంధువులు, నా రక్త సంబంధులు, నా బిడ్డలు, నా భార్య, నా భర్త అని మనము మనోళ్ళ గురించి, అనేక మంది గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడై
ఉన్నాడు. చూడండి ఇక్కడ మార్తా మరియా వీళ్ళిద్దరూ కూడా దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచి యేసుక్రీస్తునందు ఉన్నారు. అలాగనే మరియా ఎప్పుడు యేసుక్రీస్తు పాదాల దగ్గరే కూర్చొని ఉన్నప్పుడు ప్రభు ఆమె ప్రార్థన ఆలకించిండు. అందుకని ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఇదిగో యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు కాబట్టి, అంతేకాకుండా మనం ఏడుస్తుంటే మన బాధల్లో, మన కష్టాల్లో, మన నష్టాల్లో మనం ఏడుస్తూ ఉంటే ప్రభు చూసే దేవుడు కాదు, మనల్ని ఆదరించే దేవుడు, అన్ని విషయాల్లో కూడా మనకి తోడుగా ఉండి రక్షించే దేవుడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నువ్వెవరో అయినా సరే, నీది ఏ కులమైనా ఏ మతమైనా సరే, యేసుక్రీస్తు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. చూడండి, ప్రధానమంత్రి భారతదేశానికి మొత్తానికి ప్రధానమంత్రి. ఒక కులానికో ఒక మతానికో ఆయన ప్రధానమంత్రి కాదు, అందరికీ ప్రధానమంత్రి. అలాగనే రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రి. ఒక కులానికో ఒక మతానికో ముఖ్యమంత్రి కాదు. అలాగనే ఈ మనుషులే ఈ విధంగా ఉంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రపంచం మొత్తానికి కూడా ఒక్కడే దేవుడై ఉన్నాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన అందరికీ ప్రభు అని పరిశుద్ధ గ్రంథంలో చెబుతుంది. అందుకని ఈ మాటలు వింటున్న నువ్వు, నీది ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే, యేసుక్రీస్తుని నీ హృదయంలో నువ్వు స్వీకరించి ప్రభువుగా ఆయనను నమ్ముకుంటే, దేవుడుగా నువ్వు అంగీకరిస్తే, అలాగనే నీ పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గరకు వస్తే ఆయన క్షమించి రక్షించే దేవుడై ఉన్నాడు. అలాగనే నువ్వు కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఆ దేవుడు రక్షించి కాపాడి నిన్ను బాధల నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి అయినా సరే నువ్వు ప్రభు నమ్ముకొని ఆయన రాజ్యానికి చేరు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.